హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మల్టీటాస్కింగ్ మామ్ శ్రావణి. సో, ఛానల్ నేమ్ అనేది మార్చాను. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ వీడియోలోకొచ్చేద్దాం. మనకి రీసెంట్‌గా మనము ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాసాం గదా! బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. అవి రిజల్ట్స్ ఎప్పుడు అని చాలామందికి డౌట్ ఉండింది. సో, మనం ఎగ్జామ్ రాసాక 45-90 డేస్ వరకి ఈ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. లైక్ ఇప్పుడు 10th మార్చ్‌లో మనం ఎగ్జామ్స్ రాసాం గాబట్టి ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో లేకపోతే మే ఫస్ట్ వీక్‌లో రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ నేను ఆల్రెడీ సెకండ్ సెమ్ క్లాసెస్‌కి అటెండ్ అవుతున్నాను గాబట్టి, మన సార్‌ని గూడా నేను అడిగాను. సో, సార్ ఏం జెప్పారంటే రిజల్ట్స్ అనేవి మాకింకా పేపర్స్ కరెక్షన్‌కి గూడా రాలేవు. సో, పేపర్స్ కరెక్షన్ తొందరగా అయిపోతే మీకు రిజల్ట్స్ గూడా తొందరనే వస్తాయి. అండ్ కరెక్షన్ గూడా మనకి స్క్రీన్ పైన అవుతుందన్నమాట. డైరెక్ట్ చెయ్యట్లేరు. అండ్ ఇంకొకటేంటంటే మనకు ఫిబ్రవరిలో జరగాల్సిన ఎగ్జామ్స్ మార్చ్‌లో జరిగాయి గాబట్టి, అది గూడా ఒక రీజన్ అన్నమాట. అండ్ ఇక్కడొచ్చేసి మనకి పాస్ మార్క్స్ గురించి తెలుసుకుందాము. లైక్ బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళకి పాస్ మార్క్స్ ఎన్ని అనేది మనం ఇప్పుడు చెప్తాను. అండ్ ఎవరైతే ప్రాక్టికల్స్ చేశారో లైక్ అసైన్‌మెంట్స్ ఉంటాయి గదా! అవి ఎవరైతే చేశారో వాళ్ళకి 20 మార్క్స్ అసైన్‌మెంట్స్‌కుంటాయి. 8 మార్క్స్ పాస్ మార్క్స్ అండి. అండ్ థియరీ వాళ్ళు 80 మార్క్స్‌కి రాస్తారు గాబట్టి 32 మార్క్స్ మనకి పాస్ మార్క్స్ అన్నమాట. అండ్ 75% అటెండెన్స్ ఉండాలి. అండ్ ఇంకొకటేంటంటే అసైన్‌మెంట్స్ రాసిన వాళ్ళకి ఇలా 80 థియరీకుంటది, 20 అసైన్‌మెంట్స్‌కుంటది. ఎవరైతే 100 మార్క్స్‌కి రాసారో వాళ్ళకి మాక్సిమం మార్క్స్ 40 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట. మనకిప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది గదా! ఎల్ఎస్సీ అని ఉంటది. 60 మార్క్స్‌కి మనం రాసాము. అందులో మనకి 24 మార్క్స్ రావాలి పాస్ అయినట్టు. అండ్ ఇంకొకటేంటంటే ఎంఐఎల్ మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ కింద మనం ఫంక్షనల్ ఇంగ్లీష్, ఉర్దూ, సాంస్క్రిట్, తెలుగు తీసుకున్నాం గదా! అది 60 మార్క్స్‌కి రాసాము. అందులో కూడా సేమ్ 24 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట. సో, టోటల్ ఓవరాల్‌గా 100కి 40% ఆఫ్ మార్క్స్ అంటే 40 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట. ఓకేనా? జనరల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జెండర్ సెన్సిటైజేషన్ 40 మార్క్స్‌కి రాసాము. అది 16 మార్క్స్‌కి పాస్. సో, మనకి గ్రేడ్స్ ఎలా అలాట్ చేస్తారు ఇందులో చూద్దాం. ఔట్‌స్టాండింగ్ అంటే 10 పాయింట్స్‌కి 90-100% వస్తే ఓ గ్రేడ్ వస్తది ఔట్‌స్టాండింగ్ అని. ఏ ప్లస్ ఎక్సలెంట్ అండ్ 9-9.99% లైక్ 80-89% రావాలి. ఏ ప్లస్ వస్తది. వెరీ గుడ్ 80-8.99%, 70-79% రావాలి. సో, బి ప్లస్ అంటే గుడ్ అని ఇస్తారు. 70-7.99% రావాలి. 60-69%. అబోవ్ యావరేజ్ 60-6.99% అండ్ 55% అబోవ్ రావాలి. యావరేజ్ వచ్చేసి 59 అండ్ అబౌట్ 50%కి ఎక్కువ రావాలి. అండ్ పాస్ మార్క్స్ వచ్చేసి 40% అని చెప్పాను కదా! లైక్ 4.99 మనకి పాస్ మార్క్స్ అన్నమాట. ఇంగా ఫెయిల్ అంటే 40 బిలో వస్తే ఫెయిల్ అన్నమాట. సో, ఇది మనకి గ్రేడ్స్ అలాట్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో, రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలంటే బీఆర్ఏఓయూ వెబ్‌సైట్‌కెళ్ళి అందులో www.bravou.ac.in అని వెబ్‌సైట్ ఉంటది కదా! అందులోకెళ్ళి హోమ్ పేజ్‌లో ఎగ్జామ్ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి యూజీ సీబీఎస్ఈ ఫస్ట్ సెమ్ ఫిబ్రవరి టు మార్చ్ 2026 రిజల్ట్స్ అని ఇస్తారు. అది క్లిక్ చేశాక 10 డిజిట్స్ హాల్ టికెట్ నెంబర్ అడుగుద్ది. ఆ తర్వాత దాన్ని సబ్మిట్ చేయాలి. చేస్తే మనకి రిజల్ట్ అనేది చూపిస్తది. సో, ఓవరాల్‌గా ఇది కంప్లీట్ ప్రాసెస్. సో, ఓవరాల్‌గా 100కి 40 మార్క్స్, 60కి 24 మార్క్స్, 40కి 16 మార్క్స్ వస్తే పాస్ అన్నమాట. అండ్ నేను కూడా రిజల్ట్స్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాను. లైక్ జాబ్స్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ, సండే క్లాసెస్‌కి వెళ్తూ చదవాలి. క్లాసెస్ కూడా అంత డెప్త్‌గా అవ్వవు కాబట్టి సెల్ఫ్ స్టడీ చాలా ఉండాలి. చాలా కష్టపడి చదివాను. సో, అందుకే రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషన్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.